ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన దేశ ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. భిన్న స్వరాలు అనే దానికన్నా చర్చనీయాంశమైంది ముఖ్యంగా. ఎందుకంటే 11 ఏళ్ళ చిన్నారి చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ సంఘటన జరిగింది. ఎట్లా అంటే హోలీ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అంటే మన బుగ్గల్లో కొద్దిగా కలర్ నీళ్ళు పోసి ఎదురుపై కొట్టి పలగొడుతుండే, ఆ రకంగా ఆడుతుండే ఒక చిన్నారి మిద్దెపై నుంచి బెలూన్లో ఒక రంగు నీళ్ళు పోసి కింద ఉన్న వాళ్ళ నాన్న పైన వాళ్ళ బాబు పైన వెనక్కి అది మిస్ అయ్యి ఒక ముస్లిం మహిళ పైన పడింది. అప్పుడే ఆ ఇంటి వాళ్ళు వచ్చి అమ్మ క్షమించండి అని చెప్పినా కూడా ఆమె ఇంటికి వెళ్ళి అయితే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమైంది జరిగింది ఇలా జరిగిందని చెప్పారు. వాళ్ళు అందరు కోపోద్రిక్తులై వాళ్ళ ఇంటి పేరు దాడికి వచ్చారు. అప్పుడే వాళ్ళ మేనమామ తరుణ్ ఇంటికి రావడం వల్ల అతనికి వాగ్వాదం జరిగి కర్రలతో కొట్టేశారు. తీవ్రంగా గాయపడి అతను హాస్పిటల్లో చేరి 2 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. ఒకసారి ఈ సంఘటన మనం చూస్తే మితిమీరిన మతోన్మాదం, రాడికలైజేషన్, మితిమీరిన మత స్వేచ్ఛ దేశంలో ఎక్కువైంది అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం అంటే సెక్యులర్, అంటే భిన్న సంస్కృతులు కలిగిన దేశం. ఎందుకంటే ఒక సంస్కృతిని ఎవరు గౌరవించుకున్నప్పుడు మాత్రమే భారతదేశం నిలవగలదు. ఎందుకంటే 1940 పార్టీషన్ టైంలో మేము హిందువులతో బతకలేమని చెప్పి ముస్లిం సపరేట్ దేశాన్ని తీసుకున్నారు. అయితే లౌకికవాదులైన వ్యక్తులు ఇక్కడనే ఉండాలని గాంధీజీ నిర్ణయంతో కొద్దిమంది ముస్లింలు ఇక్కడనే ఉండిపోయారు. అప్పుడు పాకిస్తాన్ ఏర్పడినాడు. పాకిస్తాన్లో ఉన్న అంటే ముస్లిం తర్వాత ఎక్కువ 20% ఉన్న హిందువులు ఇప్పుడు 8% పడిపోయారు. అదే భారతదేశంలో ఉన్న ముస్లింలు 5% ముస్లింలు 15%, 20% వరకు రావడం జరిగింది. సో అసలైన లౌకికవాదం ఎక్కడుందో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక గ్రామంలో 100 మంది హిందువుల మధ్య ఒక ముస్లిం కుటుంబం సంతోషంగా స్వేచ్ఛగా బతకగలదు. కానీ అదే గ్రామంలో 100 మంది ముస్లింల మధ్య ఒక హిందూ కుటుంబం బతకడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పొరపాటుగా చిన్నారి చేసిన చిన్న పొరపాటు తీవ్ర మతోన్మాదంతో ఒక కుటుంబ వ్యక్తిని చంపడం ఎంతవరకు కరెక్టే మనమే గ్రహించాలి. ఇదే విధంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన చిన్న సంఘటన, ఒక ముస్లిం వ్యాపారి కొందరు హిందూ వ్యక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎవరైనా అనుకోండి సరే, ఆ షాప్ గురించి పేరు మార్చడం ఒక వ్యక్తి వచ్చి అడ్డుపడ్డారు. అతను హిందూ అబ్బాయి. ఆ అబ్బాయి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు, అతను వ్యాపారం చేసుకుని నాకు ఉంది కానీ వాదించడం జరిగింది. అరే నీ పేరు మొహమ్మద్ అని అడిగిన, నా పేరు దీపక్, అతని పేరు దీపక్ కుమార్ అయితే దీపక్ మొహమ్మద్ అని చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళందరికీ దేశంలో అతను రోల్ మోడల్గా అనిపించారు. ఓవైసీ గారు పిలిచారు, రాహుల్ గాంధీ పిలిచి రియల్ హీరోని అభినందించారు. మరియు ఇటీవల మన మేడాన్ జాతరలో కర్నూలు కోవాబన్ను వలి అనే వ్యక్తి కోవాబన్ను విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరిగితే అతను నాగబాబు గారు మళ్ళీ ఆంధ్ర మంత్రి పిలిచి సన్మానాలు చేశారు. అతనికి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు, బంద్ చేయడం జరిగింది. అయితే ఒక హిందూ వ్యక్తి చనిపోతే ఎటువంటి విషయం బయటికి రాదు. అదొక చిన్న గొడవ కొట్టిపడుతుంది. అదే ముస్లిం వ్యక్తికి చిన్న ఇబ్బంది కలిగినా తను రాజకీయం చేసి దాన్ని గొప్పగా చూపించడం జరుగుతుంది. అయితే ఇది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడు అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ జనాభా, తక్కువనే లేదు, 30 crores పీపుల్స్ తక్కువనే లేదు. బట్ మెజారిటీ హిందువుల దేశంలో ఒక తక్కువ అల్పసంఖ్యంగా జనాలకు ఇబ్బంది కలిగితే అందరూ భాష నిలబడి అంత ధైర్యం ఇవ్వడం ఒక మంచి పరిణామమే. కానీ ఈ పరిణామమే మితిమీరిన స్వేచ్ఛకు మేము ఏం చేసినా చెల్లుతో, వాళ్ళని ఏం చేసినా వాళ్ళు చేసే తప్పు మేము చేస్తే ఒప్పన్న విధంగా పోతున్నది. కాబట్టి దేశ ప్రజలు ఒకసారి గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు రంగుల విషయంగా తీసుకుందాం. ప్రతి జాతరలో, ప్రతి ఈవెంట్లో ఇప్పుడు హిందువుల పండుగలకు పూలు అమ్ముతారు, హిందువుల పండుగలకు అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు. బట్ అందరిలాగానే జనాలు కొనుక్కుంటారు, చేస్తారు, తప్పు లేదు అందులో. కానీ అదేందుకు ఉదాహరణ మా ఊర్లో ఉంటుందండి, మీరు ముస్లిం బొట్టు పెట్టుకోరు కానీ అని అంటారు కదా. అన్నయ్య బొట్టు పెట్టుకోరు. ఒక ముస్లిం ఉంటుంది, దాదాపు 40 years నుంచి మా ఊరికి పక్క ఊరికి అందరింటికి ఆమె కుంకుమ సప్లై చేస్తుంది. అమ్మ మీరు ముస్లిం అని మేము తీసుకోకుండా ఉండలేం కదా. అలాగే మొహరం పండుగ ఉంటుంది. మొహరం పండుగలో సున్నీలు అసలు పండుగనే జరుపుకోరు. బట్ సున్నీలు జరుపుకున్న ముస్లిం పండుగ అయినా కూడా హిందువులు ముస్లింల కన్నా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ముస్లింల దర్గాలకు పోతుంటారు. కానీ ఏనాడు ఒక్క ముస్లిం గడప దాటి గుడిలోకి వచ్చిన పాపం లేదు. ఎవరో ఒక్కరిద్దరు వస్తే దాన్ని మీడియా హైలైట్ చేసి చూపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా, ముఖ్యంగా ముస్లిం ప్రజలు మారాల్సి. ఎందుకంటే ప్రపంచ దేశంలో స్వేచ్ఛ ఇక్కడ భారతదేశంలో మనకు దొరుకుతుంది. మీది ముస్లిం మతం అయినప్పటికీ భారతీయ సంస్కృతికి అలవాటు పడి ఉండాలి. ఎందుకంటే దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్షియల్ ఎవరున్నా సరే సంస్కృతి అంటే
మతాల పక్కన పెట్టి భారతీయ సంస్కృతిని హైలైట్ చేయాలి. ఎందుకంటే ప్రతి దేశంలో ఉదాహరణకు ఇండోనేషియా దేశం తీసుకుందాం. ఇండోనేషియా దేశంలో ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు హిందూ గాడ్లను నమ్ముతారు. వాళ్ళ కరెన్సీ పైన కూడా మరియు హిందూ గాడ్ల దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి. మరియు వాళ్ళ ఏరోప్లేన్ కూడా ఎయిర్పోర్ట్స్ కూడా విష్ణు దేవుడు అవన్నీ ఉంటాయి. మా సంస్కృతిగా మా ఇస్లాం ప్రకారం ఇది మాకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ సంస్కృతిని నాశనం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కొద్ది రోజులు హిందూ మతాన్ని ఆచరించారు, తర్వాత ముస్లిం మతం కొనసాగిస్తున్నారు. బట్ వాళ్ళ సంస్కృతిని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. కాబట్టి మీరు అనవసరంగా ఈ ముల్లాలది మితిమీరిన రాడికలైజేషన్, మితిమీరిన మతోన్మాదం చివరికి మీకే ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎంత లాంగ్ చెప్పడం కారణం ఏంటంటే నేను చూసిన కొన్ని చిన్న ఎగ్జాంపుల్లో నేను అంటే ఇప్పుడు నాకు 35 years. నేను స్కూల్లో చదివేటప్పుడు మా క్లాస్లో ఒక ముస్లిం అమ్మాయి ఉండేది, ఒకటే అమ్మాయి ఉండేది. అమ్మాయి మాలాగా అందరిలాగానే సేమ్ డ్రెస్ అంటే యూనిఫామ్ వేసుకొని వచ్చేది. ఏనాడు బుర్కా వాడపోయి హిజాబ్ వాడపోయి, బట్ ఇంటికి వెళ్ళాక తను వాడుతుండే, మనకు ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, నేను పక్క ఊర్లో వచ్చిన ఒక 5 years బేబీ కూడా హిజాబ్ ధరించి బయట తిప్పుతున్నారు. అంటే అప్పుడు లేని మతం రోజుకి పెచ్చు మీరిపోతుంది. మితిమీరిన రాడికలైజేషన్ మీకే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి లౌకికవాదం ఉన్న భారతదేశం లౌకికంగానే ఆలోచించాలి. హిందువుల పండుగ ముస్లిమ్స్, ఎందుకంటే ఏదైనా ముస్లిం పండుగ ఉంటే హిందువులు ఎగబడి ఇఫ్తార్ విందులు ఇస్తారు. బట్ ఏదైనా హిందూ పండుగ ఉంటే ఒక ముస్లిం వచ్చి సెలబ్రేట్ చేసుకోరు. కాబట్టి అందరూ మారాలి. హిందువులు ఎంతో మారి మీకు ఎంతో రాజకీయ అయినా సరే, పేరు కోసం అయినా సరే వాళ్ళు చైతన్యస్తున్నారు. మీరు కూడా అలాగే వాళ్ళకి చైతన్యస్తూనే దేశం నిలబడుతుంది. లేకుంటే మరో బంగ్లాదేశ్, మరో పాకిస్తాన్ కాకుండా అందరూ సంతోషంగా ఉండాలంటే, ఎందుకంటే మొత్తం పూర్తిగా ఇస్లాం ఉంటే తీవ్రమైన, అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందండి, మితిమీరిన ఇస్లామైజేషన్. ఎందుకంటే ఆడవారు బయటికి రావద్దు, మొత్తం కవర్ చేసుకోవాలి. ఏదైనా పని పడితే ఒక పిల్లవాడు అంటే ఒక ఒంటరిగా బయటికి రాకూడదు. ఇవి తీవ్ర కండిషన్స్. మన ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన చూసాం. ఏదో ఒక భార్య భర్త ఇంట్లో కొట్లాడి ఇంటికి వెళ్ళిపోతే బుర్కా వేసుకోకుండా బయటికి వెళ్ళిపోయిందని చెప్పి భర్త ఏం చేసిండు, భార్యని 2 పిల్లలు, అంటే పిల్లలు దాదాపు 10-12 సంవత్సరాలు పిల్లలు చంపి పూడ్చి పొందబెట్టిండు. అసలు ప్రపంచం ఎక్కడ పోతుందండి నాకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో మీరు చూడండి, ముస్లిం వ్యక్తులైనా సరే హై సొసైటీలో అంటే హై క్లాస్లో వాళ్ళు బుర్కాలు, హిజాబ్లు ఇవన్నీ పట్టించుకోరు. అంటే వాళ్ళు మసీదుకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, మనం కానీ తప్పేం కాదని. బట్ ఇలాంటి రాడికలైజేషన్ పట్టించుకోరు. వాళ్ళ మీద ఏ మూలలో కూడా వాళ్ళ మీద ఫత్వా జారీ చేయడం కూడా ధైర్యం చేయరు. ఏదో నార్మల్గా పేదరికం ముస్లిం మిడిల్ క్లాస్ వాళ్ళ పైన మాత్రం ఫత్వాలు జారీ చేసి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ పండుగలు మనం జరుపుకోవద్దు, ఇది ఆరాము, మనకు వ్యతిరేకం అంటే హిందువులు కూడా మత సామరస్యం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి వీలు హెల్ప్ చేసుకోవాలి, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా అనుసరించాలి. ఇతర మతస్థుల సంప్రదాయాన్ని మనం స్వాగతించాలి, వాళ్ళ సంస్కృతిని మనం ఆస్వాదించుకోవాలి. అప్పుడే దేశం నిలబడుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా అయితే ఢిల్లీ జరిగిన ఇన్సిడెంట్, తను చనిపోయినప్పుడు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకొని తెలుసుకుంది. దాదాపు ఒక 7 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో కారణం అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా బుల్డోజర్తో కూల్చేయాలని వార్తలు వస్తున్నాయి. బట్ అది క్లారిటీ తెలియదు. ఏదైనా సరే దేశ లౌకికంగా ఉండాలని, మత సామరస్యంతో ముందుకు సాగాలని నా కోరిక, చిన్న కోరిక.